ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్. ఏ ప్రోటోకాల్స్ ని డిస్కస్ చేసినామంటే డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్, సెకండ్ వన్ ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, థర్డ్ వన్ టెల్నెట్, and fourth one SMTP simple mail transfer protocol, and next one SNMP simple network management protocol, and last one HTTP hypertext transfer protocol. ఈ ప్రోటోకాల్స్ అన్నిటి కోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అంటే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వేరే వేరే సిస్టమ్స్ లో అవుతూ ఉంటుంది కదా. సో వాటి మధ్య మెసేజ్ అనేది ఒకదాని మధ్య ఒకటి ఎలా మెసేజ్ పాస్ అవుతుందో చెప్పడానికి ఈ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే దానికి ఒక డొమైన్ అనేది ఉంటుంది. ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక .com వెబ్సైట్ ఉంటుంది, .in వెబ్సైట్స్ ఉంటాయి, .info అని చెప్పి వెబ్సైట్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డొమైన్ నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా డొమైన్ నేమ్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే, మనం ఒక వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ కొట్టగానే ఆ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు .in అని కొట్టగానే .in కి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని ఏమున్నాయో అందులోంచి చెక్ చేసి మనకి సర్వర్ నుంచి రెస్పాండ్ అయ్యి మనకి మనం ఏదైతే క్లిక్ చేసామో అది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక వెబ్సైట్ తీసుకుందాం, irtc.com. మీకు తెలుసు కదా, ఇది అందరూ యూజ్ చేసే వెబ్సైట్. ఏమైనా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే అందులో బుక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే .com వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నాం. అదే కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ చూసామనుకోండి, జీఓవి అని ఉంటుంది అనమాట. అలా కొన్ని వెబ్సైట్స్ కి కొన్ని డొమైన్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఇదంతా కూడా ఒక ట్రీ లా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ట్రీ డేటా స్ట్రక్చర్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క, మనం ట్రీ అనగానే కొన్ని నోడ్స్ ఉంటాయి కదా. సో నోడ్ అనేది ఒక డేటా కింద తీసుకుంటే ఆ నోడ్ నుంచి నోడ్ ని సెపరేట్ చేయడానికి మనం డాట్ అనేది వాడతాం. ఇది మీకు అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇక్కడ ఒక వెబ్సైట్ తీసుకున్నాం, FTP edusoft అనే వెబ్సైట్ తీసుకున్నాం, ftp.edusoft.com. సో ఈ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది మనకి 132.147.165.50 ఉంది. సో ఇక్కడ మనకి చాలా మంది ఎలా సర్చ్ చేస్తారంటే ftp.edusoft.com అని సర్చ్ చేస్తారు, అంతేగాని ఐపీ అడ్రస్ ని సర్చ్ చేయరు కదా. సో ఆ డొమైన్ నేమ్ అనేది మనకి .com అనగానే ఈ పర్టికులర్ గా ఉండాలి. అండ్ అదే మనకి మనం ఇక్కడ ఏంటి డొమైన్ నేమ్స్ బేస్ చేసుకుని సర్చ్ అనేది చేస్తున్నాం, అంతేగాని ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకుని సర్చ్ అయితే చేయము. ఈ డిఎన్ఎస్ అనేది టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్ లో యూజ్ అవుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా యూజ్ అవుతుంది అనమాట. ఈ డొమైన్ నేమ్ స్పేస్ అనేది మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి జెనరిక్ డొమైన్స్, అండ్ సెకండ్ వన్ కంట్రీ డొమైన్స్, థర్డ్ వన్ ఇన్వర్స్ డొమైన్స్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ వన్ జెనరిక్ డొమైన్స్. ఇదేం చేస్తుందంటే, ఏదైతే మనకి సర్వర్ లో రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా హోస్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నామంటే దాని హోస్ట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏది CSE అండ్ IT ట్యుటోరియల్ ఫర్ యూ అనే వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో .com .in ఏదో ఒకటి నేను పెట్టుకుంటాను కదా. సో ఫస్ట్ అలా నేను రిజిస్టర్ అవుతాను. ఆ రిజిస్టర్ అయ్యాక దాని బిహేవియర్ అనేది దాన్ని బట్టే కదా ఉంటుంది. .com అంటే .com అని ఎప్పుడు అంటాం, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కి .com అంటాం. EDU అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అంటాం. సో మనం ఏం పెట్టుకుంటాం, CSE IT ట్యుటోరియల్ ఫర్ యూ .edu అని పెట్టుకుంటాం. అలా అన్నమాట. మన డొమైన్ నేమ్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటే దాని బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. ప్రతి ట్రీలో కూడా ప్రతి నోడ్ అనేది ఉంటుంది. ప్రతి ట్రీలో కూడా ఒక నోడ్ ఉంది అంటే అది డొమైన్ నేమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదంతా కూడా ఒక ఇండెక్స్ లానే ఉంటుంది అనమాట డొమైన్ నేమ్ సిస్టమ్ యొక్క డేటాబేస్ లో. మెయిన్లీ ఇక్కడ 3 క్యారెక్టర్ ఆఫ్ లేబుల్స్ ని యూజ్ చేస్తాం. ఈ 3 లేబుల్స్ ఈ 3 లేబుల్స్ ఏం చేస్తున్నాయి అంటే, మనం తీసుకున్నది ఏ ఆర్గనైజేషన్ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, AERO తీసుకున్నాం అనుకోండి, ఆ డొమైన్ నేమ్ తీసుకున్నాం అనుకోండి ఆర్ లేబుల్. దేనికి యూజ్ చేస్తామంటే ఎయిర్లైన్స్ కి అండ్ ఏరోస్పేస్ కంపెనీస్ కి యూజ్ చేస్తాం. BIZ అంటే బిజినెస్ కోసం యూజ్ చేస్తాం. COM అంటే కమర్షియల్ ఆర్గనైజేషన్స్. అండ్ ఇంకా మనకి కొన్ని ఉంటాయి, COOP. ఇవి దేనికంటే కోఆపరేటివ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కోసం. అండ్ EDU అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. GOV అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇలా మనకి డొమైన్ నేమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా .net అని చెప్తాం కదా, అంతా మన వెబ్సైట్ అంతా ఇచ్చి లాస్ట్ లో .net అని ఇస్తాం. అదేంటంటే నెట్వర్క్ సపోర్ట్ సెంటర్స్ అనమాట. ఇలా చాలా ఉంటాయి. సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, మనకి .com వెబ్సైట్స్ ఉంటాయి, EDU, గవర్నమెంట్, ఇంట్,
ఇంట్ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, మిల్, నెట్, ఆర్గ్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. నెట్ అంటే మనం నెట్వర్క్ సపోర్ట్ సెంటర్స్ అని చెప్పుకున్నాం కదా. ఎంఐఎల్ అంటే మిలిటరీ గ్రూప్స్ అన్నమాట. ఇప్పుడు మనది ఫర్ ఎగ్జాంపుల్ ఈడియు. సో దీనికి ఈడియుకి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, సిహెచ్ఈఎల్, ఏటీసీ, ఎఫ్హెచ్డిఏ, ఈడియు. సో ఇది ఒక ఐపీ అడ్రస్ కింద తీసుకుంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నామంటే chal.atc.fhda.edu. ఈ ఈడియుకి ఒక నెంబర్ ఉంటుంది, ఎఫ్హెచ్డిఏకి ఒక నెంబర్ ఉంటుంది, ఏటీసీకి ఒక నెంబర్ ఉంటుంది, సిహెచ్ఈఎల్కి ఒక నెంబర్ ఉంటుంది. ఇలా అన్నమాట మనకి ఐపీ అడ్రస్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ కంట్రీ డొమైన్. ఈ కంట్రీ డొమైన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ లో ఉన్నాం అనుకోండి, యుఎస్ అని చెప్పడానికి మనకి ఆ వెబ్సైట్ లింక్ లోని .us అని ఉంటుంది అనమాట. అది యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన లింక్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. మనకి ఏవైతే 3 క్యారెక్టర్స్ ఉంటాయో ఆ 3 క్యారెక్టర్స్ ప్లేస్ లో యునైటెడ్ స్టేట్స్ అనేది కూడా వస్తుంది, యుఎస్ అని చెప్పి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇన్వర్స్ డొమైన్. ఈ ఇన్వర్స్ డొమైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నేమ్ ఉందనుకోండి, ఒక డొమైన్ నేమ్ ఇచ్చామంటే దాని అడ్రస్ ని మ్యాప్ చేయాలి కదా. సో ప్రతి డొమైన్ నేమ్ కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే సర్వర్ క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందో సర్వర్ ఏం చేస్తుందంటే దానిలో ఉన్న ఫైల్స్ అని చెక్ చేసుకుంటుంది. ఏదైతే ఆథరైజ్డ్ ఫైల్స్ ఉన్నాయో దానికి మాత్రమే రిప్లై ఇస్తుంది అనమాట. ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక గవర్నమెంట్ వెబ్సైట్ ని సర్చ్ చేస్తున్నాం. సో మనం ఆథరైజ్డ్ యూజర్ కాదు, నార్మల్ గా అయితే కొన్ని లింక్స్ బట్టి అవి ఓపెన్ చేయగలం అనమాట. సో అక్కడ మనకి ఏమొస్తుంది, సెక్యూరిటీ రిస్క్ అని చెప్పి వస్తుంది అనమాట. అలాంటివి అనమాట ఆథరైజ్డ్ క్లయింట్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ఆథరైజ్డ్ క్లయింట్స్ కాకపోతే మనకు ఒక క్వెరీ కనిపిస్తుంది. అదే ఆథరైజ్డ్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే డిఎన్ఎస్ సర్వర్ కి రిక్వెస్ట్ చేసి దాని అడ్రస్ యొక్క నేమ్ అనేది జనరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అసలు డిఎన్ఎస్ సర్వర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది క్లయింట్ అండ్ సర్వర్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనమాట. ఈ డిఎన్ఎస్ క్లయింట్స్ ఏం చేస్తాయంటే రిక్వెస్ట్ కోసం సర్వర్ కి పంపిస్తాయి రిక్వెస్ట్ కోసం. అప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే దానికి రెస్పాండ్ అవ్వాలి. ఆ క్లయింట్ రిక్వెస్ట్ లో ఒక నేమ్ అనేది మాత్రమే ఉంటుంది. అదేంటి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి సిఎస్సి ఐటీ ట్యుటోరియల్ ఫర్ యూ అనే జస్ట్ ఆ నేమ్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ దాన్ని రిక్వెస్ట్ చేయగానే మనకి సర్వర్ దగ్గరికి వెళ్ళాక మనం ఏదైతే సర్చ్ చేసామో దాని ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఐపీ అడ్రస్ బట్టి అదే మనం టైప్ చేసిందే నేమ్ అనుకోండి, నేమ్ నుంచి ఐపీ అడ్రస్ లోకి కన్వర్ట్ అవుతుంది కదా. సో దాన్ని ఫార్వర్డ్ డిఎన్ఎస్ లుకప్స్ అంటాం. ఈ డిఎన్ఎస్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే నేమ్స్ అన్నిటిని, అన్ని వెబ్సైట్ యొక్క హోస్ట్ నేమ్స్ అన్నిటిని కూడా సేవ్ చేస్తుంది అనమాట. ఇంటర్నెట్ లో ఉన్న అన్ని వెబ్సైట్స్ ని అది అక్కడ సేవ్ చేసుకొని ఉంచుకుంటుంది. సో దానికని పెద్ద డేటాబేస్ ని యూజ్ చేస్తుంది. ఒకవేళ క్లయింట్ అనేది ఒక వెబ్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పంపించింది, దానికి ఒక హోస్ట్ నేమ్ ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది మనకి దాన్ని డిఎన్ఎస్ రిజాల్వర్ అంటాం. ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ అనేది డిఎన్ఎస్ సర్వర్ కి పంపిస్తుంది ఈ హోస్ట్ నేమ్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ని జనరేట్ చేయమని చెప్పి. ఒకవేళ డిఎన్ఎస్ సర్వర్ లోని అది లేదు అంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఐపీ అడ్రస్ పర్టికులర్ గా డిఎన్ఎస్ సర్వర్ లో లేదనుకోండి ఆ హోస్ట్ నేమ్ తో సంబంధించి, సో అప్పుడు దాన్ని మళ్ళీ డిఎన్ఎస్ సర్వర్ కి వేరే డిఎన్ఎస్ సర్వర్ కి ఫార్వర్డ్ చేస్తుంది, దాని దగ్గర ఉందేమో చెక్ చేయడానికి. ఒకవేళ దాని ఐపీ అడ్రస్ అనేది ఉంది అంటే ఇప్పుడు రిజాల్వర్ కి వస్తుంది. ఈ రిజాల్వర్ ఏం చేస్తుందంటే మనకి క్లయింట్ కి చూపిస్తుంది అనమాట. దాని రెస్పాండ్ క్లయింట్ రిక్వెస్ట్ చేసిన దానికి రెస్పాండ్ అవుతుంది. ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది. ఇదంతా కూడా డిఎన్ఎస్ సర్వర్. అండ్ నెక్స్ట్ ప్రోటోకాల్ ఏంటి అంటే ఎఫ్టిపి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది దేనికి మెయిన్లీ యూజ్ చేస్తున్నాము అంటే ఓన్లీ ఫైల్స్ ని ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కి ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఎఫ్టిపి ప్రోటోకాల్ అనేది మనకి టీసీపీ ఐపీ ద్వారానే ప్రొవైడ్ అయింది. ఇంకా మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వెబ్ పేజ్ సర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు ఒక పీడిఎఫ్ దొరికింది, మనకు ఆ పీడిఎఫ్ కావాలి, సో డౌన్లోడ్ చేసుకుంటాం. అక్కడ ఎవరు క్రియేట్ చేస్తారంటే క్రియేటర్ క్రియేట్ చేసి పెడతాడు ఆ వెబ్సైట్ లో. అంటే వాళ్ళ సర్వర్ నుంచి, అంటే వాళ్ళ సర్వర్ సిస్టమ్ నుంచి మన సిస్టమ్ లోకి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఎఫ్టిపి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఫైల్ అనేది మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎఫ్టిపి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయంటే ఇదేం చేస్తుందంటే ఫైల్ షేరింగ్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రిమోట్ కంప్యూటర్స్ ని యూజ్ చేయడం చాలా ఎక్కువ అవుతుంది అనమాట ఈ ఎఫ్టిపి యూజ్ చేయడం వల్ల. ఈ ఎఫ్టిపి వల్ల మనం రిమోట్ కంప్యూటర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఇంకా డేటాని చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది, రీలబుల్ గా అండ్ ఎఫిషియెంట్ గా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు ఎందుకు ఎఫ్టిపిని వాడుతున్నాము అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఫైల్స్ అనేవి ట్రాన్స్మిట్ అవ్వడం చాలా ఈజీ. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అది చాలా సింపుల్ వే అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వే, కానీ అది కొన్నిసార్లు జరగదన్నమాట.
ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 2 సిస్టమ్స్ మనకి ఆ ఫైల్ కన్వెన్షన్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఆ 2 సిస్టమ్స్ కూడా టెక్స్ట్ అండ్ డేటాని వేరే వేరేగా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ మళ్ళీ ఆ 2 సిస్టమ్స్ కి డైరెక్టరీ స్ట్రక్చర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా కష్టం అవుతుంది. సో అందుకని FTP ప్రోటోకాల్ వాడడం వల్ల ఈ డిసడ్వాంటేజెస్ అన్ని కూడా మనకి పోతాయి. FTP ప్రోటోకాల్ దీన్ని ఓవర్కమ్ చేస్తుంది. ఎలా అంటే మనకి 2 కనెక్షన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది హోస్ట్స్ మధ్య. ఒక కనెక్షన్ ఏం చేస్తుందంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ ఇంకో కనెక్షన్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ క్రియేట్ అయిన కనెక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. దీని మెకానిజం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. ఈ డయాగ్రామ్ లో మనకు చూసుకుంటే ఇది బేసిక్ మోడల్ ఆఫ్ FTP అన్నమాట. ఈ FTP క్లయింట్ కి మనకి 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఈ FTP క్లయింట్ కి మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. యూజర్ ఇంటర్ఫేస్, కంట్రోల్ ప్రాసెస్, డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్. అండ్ సర్వర్ కి చూసుకుంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. కంట్రోల్ ప్రాసెస్, డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్. ఈ FTP లో మనకి 2 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కంట్రోల్ కనెక్షన్, డేటా కనెక్షన్. ఫస్ట్ వన్ కంట్రోల్ కనెక్షన్. ఈ కంట్రోల్ కనెక్షన్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే చాలా సింపుల్ రూల్స్ ని బేస్ చేసుకుని కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ కంట్రోల్ కనెక్షన్ బేస్ చేసుకుని మనం డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ డేటా అనేది ఒక లైన్ లో ఉన్నా ఆర్ కమాండ్ లో ఉన్నా ఎలా ఉన్నా కూడా అనుకున్న రెస్పాన్స్ టైంలోనే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ కంట్రోల్ కనెక్షన్ అనేది 2 కంట్రోల్ ప్రాసెస్ మధ్య క్రియేట్ అవుతుంది అనమాట. ఈ కంట్రోల్ కనెక్షన్ అనేది ఎంత వరకు ఉంటుందంటే మనం మొత్తం క్రియేట్ చేసిన FTP సెషన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఆ కనెక్షన్ అనేది కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వన్ డేటా కనెక్షన్. ఈ డేటా కనెక్షన్ అనేది ఏం చేస్తుందంటే చాలా కాంప్లెక్స్ రూల్స్ ని యూజ్ చేస్తుంది. అలానే డేటా టైప్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ డేటా కనెక్షన్ అనేది మనకి డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మధ్య ఉంటుందన్నమాట. రెండింటి మధ్య డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, వాటి మధ్య డేటా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ డేటా కనెక్షన్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నామంటే కమాండ్ అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇది డేటా కనెక్షన్. ఇప్పుడు FTP క్లయింట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇదేంటంటే ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఏం చేస్తుందంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా ఇదేం చేస్తుందంటే ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది 2 హోస్ట్స్ మధ్య ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఫైల్ ట్రాన్స్ఫర్ జరిగేటట్టు చేస్తుంది. ఇంకా యూజర్ ని రిమోట్ హోస్ట్ కి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. దేనికి అంటే అప్లోడ్ చేయడానికి లేదా ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడానికి ఇదంతా కూడా FTP క్లయింట్ చేస్తుంది. ఇక్కడ మనకి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయన్నమాట. ఇవి యూజ్ చేయడం వల్ల మనం హోస్ట్ ని కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఫైల్స్ అనేది మన మధ్య అండ్ ఇంకొక హోస్ట్ మధ్య డేటాని ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదంతా అయిపోయాక కనెక్షన్ ని క్లోజ్ చేస్తాం. దానికి కూడా కమాండ్ అనేది ఉంటుంది. ఈ FTP ప్రోగ్రామ్ అనేది వెబ్ బ్రౌజర్ లోని బిల్ట్ ఇన్ కాంపోనెంట్ లాగా అవైలబుల్ గా ఉంటుంది. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే FTP క్లయింట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ఫైల్ ట్రాన్స్ఫర్ కమాండ్స్ ని FTP కమాండ్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ FTP వాడడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ స్పీడ్. డేటా అనేది చాలా స్పీడ్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఫైల్స్ అనేవి చాలా స్పీడ్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి. అండ్ నెక్స్ట్ వన్ ఎఫిషియంట్. ఇది మొత్తం ఆ ఎంటైర్ ఫైల్ యొక్క ఆపరేషన్స్ అన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. వెంటనే అది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ. ఈ ఫైల్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఈ FTP సర్వర్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఏంటి ప్రతిసారి లాగిన్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక వెబ్సైట్ విజిట్ చేస్తున్నాం అనుకోండి. ఆ వెబ్సైట్ లో ఏంటి ప్రతిదానికి ఖచ్చితంగా లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి సెక్యూర్ గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్మెంట్. FTP ఏం చేస్తుందంటే ఫైల్ ని మనకి బ్యాక్ అండ్ ఫోర్త్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సపోజ్ ఎలా చెప్పొచ్చు అంటే మీరు ఒక కంపెనీ మేనేజర్ అనుకుందాం. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని కొంత కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఎంప్లాయీస్ తో షేర్ చేసాం. మీరు ఎంప్లాయీస్ తో షేర్ చేశారు అండ్ వాళ్ళేంటి ఆ ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ బ్యాక్ కి పంపిస్తారు కదా. సో అది సేమ్ సర్వర్ కి పంపిస్తారు. ఇదన్నమాట బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే. ఈ FTP వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఈ FTP ట్రాన్స్మిషన్స్ అనేవి కొన్నిసార్లు ఎన్క్రిప్టెడ్ గా ఉండవన్నమాట. అన్ని FTP ప్రొవైడ్స్ మనకి ఎన్క్రిప్షన్ ఉంటుంది అని చెప్పలేము. అంటే కొంతమంది సెక్యూరిటీ ఇవ్వచ్చు, లేదంటే కొంతమంది ఇవ్వకపోవచ్చు. ఏవైతే సెక్యూరిటీ ఉంటుందో వాటిని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ FTP అనేది 2 ఆపరేషన్స్ ని సర్వ్ చేస్తుంది. అదేంటంటే సెండ్ అండ్ రిసీవ్. లార్జ్ ఫైల్స్ ని సెండ్ చేస్తుంది ఒకే నెట్వర్క్ మీద అండ్ అదే లార్జ్ ఫైల్స్ ని రిసీవ్ కూడా చేసుకుంటుంది ఒక నెట్వర్క్ మీద. అది సేమ్ నెట్వర్క్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ నెట్వర్క్ కావచ్చు. కానీ ఒక ఫైల్ పంపించామంటే దాని ఫైల్ యొక్క సైజ్ అనేది లిమిట్ అనేది ఉంటుంది అనమాట. 2 GB వరకే పంపించగలం.
అంతకన్నా ఎక్కువైతే పంపించలేము. అలా పంపించాలి అంటే అంతకన్నా ఎక్కువైతే పంపించలేము. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ రిసీవర్స్ కి పంపించడానికి కూడా అవ్వదు. ఒక రిసీవర్ కి మాత్రమే పంపించడానికి అవుతుంది. పాస్వర్డ్స్ అనేవి ఏమున్నా కూడా ఆ ఫైల్లోనే ఉండి పంపిస్తాం కదా, సో అది క్లియర్ టెక్స్ట్ లా ఉంటుంది కాబట్టి అది చాలా ఈజీగా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అటాకర్స్ ఉన్నవారనుకోండి, వాళ్ళు బ్రూట్ ఫోర్స్ అటాక్ యూజ్ చేసుకుని ఈ FTP పాస్వర్డ్ ని గెస్ చేసేస్తారు. సో ఇదొక డిసడ్వాంటేజ్ అన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి అన్ని సిస్టమ్స్ తో ఇది ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంది అని చెప్పలేము. ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టెల్నెట్. ఇంటర్నెట్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి అంటే యూజర్స్ కి సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్దాం. యూజర్స్ ఏమనుకుంటారంటే వేరే వేరే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమోట్ సైట్ లో రన్ చేయాలనుకుంటారు. అండ్ ఆ రిమోట్ సైట్ లో రన్ చేసి ఆ రిజల్ట్ ని లోకల్ సైట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా చేయాలంటే క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ అనేది అవసరం. ఇక్కడ మనకి ఎలాంటివి అంటే FTP, SMTP ఇలాంటివన్నీ అన్నమాట. క్లయింట్ అండ్ సర్వర్ రెండు ఉండాలి. కానీ ఇది అన్నిసార్లు అవ్వదన్నమాట. కొన్నిసార్లు కొన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసేటప్పుడు దాని డిమాండ్ బట్టి కొన్నిసార్లు జరగదు. సో మామూలుగా అయితే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే జనరల్ గా మనం క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ ని ప్రొవైడ్ చేయాలి. ఎలా ఉండాలంటే అది యూజర్ అనేవాడు అప్లికేషన్ ప్రోగ్రామ్ ని ఏ రిమోట్ కంప్యూటర్ మీదైనా యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుందంటే యూజర్ ని రిమోట్ కంప్యూటర్ లోకి లాగిన్ అయ్యేటట్టు చేస్తుంది. పాపులర్ గా యూజ్ చేసిన క్లయింట్ సర్వర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టెల్నెట్. ఇది యూజ్ చేసుకుని ఎలాంటి డిమాండ్స్ అయినా కూడా ఇది రెక్టిఫై చేస్తుంది అనమాట. టెల్నెట్ అంటే టెర్మినల్ నెట్వర్క్ అని అర్థం. టెల్నెట్ ఏం చేస్తుందంటే ఒక కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దేనికంటే రిమోట్ కంప్యూటర్ కి. ఎలాంటి వేలో ప్రొవైడ్ చేస్తుందంటే ఇప్పుడు లోకల్ టెర్మినల్స్ ఉంటాయి కదా, రిమోట్ సైడ్ కనిపించేటట్టు ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 2 types ఆఫ్ లాగిన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లోకల్ లాగిన్. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇది లోకల్ లాగిన్ యొక్క డయాగ్రామ్. ఎప్పుడైతే యూజర్ లోకల్ కంప్యూటర్ లోకి లాగిన్ అవుతాడో దాన్ని మనం లోకల్ లాగిన్ అంటాం. లాగిన్ అవ్వగానే ఏమవుతుంది అంటే వర్క్ స్టేషన్ అనేది రన్ అవుతుంది. ఏం చేస్తాడు, మనకి కీబోర్డ్ ద్వారా ఒక్కొక్క కీని టైప్ చేసి ఎంటర్ చేస్తాడు. సో ఆ కీస్ అనేవి ఎంటర్ చేసింది వాటిని టెర్మినల్ డ్రైవర్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. ఈ టెర్మినల్ డ్రైవర్ అనేది ఈ క్యారెక్టర్స్ ని పాస్ చేస్తాడు. దేనికంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి. ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ కి పాస్ చేయగానే వాడికి అనుకున్న అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అందులో మనకి కొన్ని కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఒక స్పెషల్ మీనింగ్ ఇస్తుంది. ఎలాంటివి అంటే ఇప్పుడు Z అని తీసుకున్నాం అనుకోండి, ఆ Z అనేది ఏంటంటే అది సస్పెండ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం Z అని క్లిక్ చేయగానే అది సస్పెండ్ అయిపోతుంది కదా. అంటే మనం లాగిన్ చేసేటప్పుడు మన లాగిన్ పాస్వర్డ్ లో ఎక్కడైనా Z అని ఉందంటే సస్పెండ్ అయిపోతుంది. అలా అవ్వకుండా అంటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వకుండా ఈ టెల్నెట్ అనేది రిమోట్ లాగిన్ చేస్తుంది అనమాట. ఇలా చేయడం బట్టి రిమోట్ లాగిన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ రిమోట్ లాగిన్. ఈ రిమోట్ లాగిన్ యొక్క డయాగ్రామ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే యూజర్ ఏం చేస్తాడంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటాడు రిమోట్ కంప్యూటర్ నుంచి, అప్పుడు ఏం చేస్తాడు యూజర్ ఖచ్చితంగా రిమోట్ లాగిన్ ని పెర్ఫామ్ చేస్తాడు. అసలు రిమోట్ లాగిన్ అనేది ఎలా అవుతుంది? ఫస్ట్ ఇది మనకి 2 types ఉంటుంది. ఈ రిమోట్ లాగిన్ అనేది మనకి 2 types లో ఉంటుంది. ఒకటి లోకల్ సైట్ దగ్గర అండ్ ఇంకోటి రిమోట్ సైట్ దగ్గర. ఫస్ట్ వన్ అసలు లోకల్ సైట్ దగ్గర ఏం జరుగుతుంది, యూజర్ ఎప్పుడైతే కీ స్ట్రోక్స్ ని బేస్ చేసుకుని ఆ డేటాని ఎంటర్ చేస్తాడో అది టెర్మినల్ డ్రైవర్ తీసుకుంటుంది. ఏవైతే క్యారెక్టర్స్ ఎంటర్ చేశాడో ఆ క్యారెక్టర్స్ ని టెల్నెట్ క్లయింట్ కి పంపిస్తుంది. ఈ టెల్నెట్ అనేది మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్స్ ని యూనివర్సల్ క్యారెక్టర్ సెట్ అంటే దాన్నే మనం నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్ క్యారెక్టర్స్ అంటాం, వాటిలోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ తర్వాత దాన్ని డెలివర్ చేస్తుంది ఎక్కడికంటే TCP/IP లోకల్ స్టాక్ కి. ఇదంతా కూడా లోకల్ సైట్ లో జరుగుతుంది. అండ్ ఇప్పుడు రిమోట్ సైట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఏవైతే కమాండ్స్ ఇస్తామో ఆ కమాండ్స్ అనేవి TCP/IP ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ అంటే రిమోట్ మెషిన్ దగ్గర. ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి ఎలా డెలివర్ అవుతాయి అంటే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కి డెలివరీ అవుతాయి, ఆ తర్వాత టెల్నెట్ సర్వర్ కి పాస్ అవుతాయి. ఫస్ట్ ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి డెలివర్ అవుతాయి, ఆ తర్వాత టెల్నెట్ సర్వర్ కి పాస్ అవుతాయి. ఇప్పుడు టెల్నెట్ సర్వర్ దగ్గరికి వెళ్ళాక ఈ క్యారెక్టర్స్ ని అది మొత్తం రిమోట్ కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది, క్యారెక్టర్స్ అన్నిటిని కూడా. సో ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్స్ అనేవి డైరెక్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ కి పాస్ అవ్వు. ఎలా అయితే రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా సేమ్ అలానే పాస్ అవ్వదు అనమాట, కొంచెం అంటే చేంజ్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వచ్చాక ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని కన్వర్ట్ చేసి టెల్నెట్ సర్వర్ కి పంపిస్తుంది. సో ఇక్కడ మనకు కొంత సాఫ్ట్వేర్ అనేది అవసరం.
దేనికి అంటే టెల్నెట్ సర్వర్ ని క్యారెక్టర్స్ ని టెల్నెట్ సర్వర్ కి పంపించడానికి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఆ సాఫ్ట్వేర్ అనుకున్నాం కదా, అది ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ అనమాట, దానికి పాస్ చేస్తుంది. తర్వాత ఆ సాఫ్ట్వేర్ అనేది టెల్నెట్ సర్వర్ కి పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్విటి ఫార్మ్స్ అని చెప్పాం కదా, కమాండ్స్ అనేవి ఎన్విటి ఫార్మ్స్ లో ఉంటాయని చెప్పాం కదా, నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్ అనేది ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఏం చేస్తుందంటే డేటా అండ్ కమాండ్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఒక నెట్వర్క్ లో ఎలా పంపిస్తున్నాం అనేది చెప్తుంది. ఈ రోజుల్లో చూసుకుంటే సిస్టమ్స్ అన్ని కూడా హెట్రోజీనియస్. అంటే దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎలాంటి స్పెషల్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ నైనా యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం కొన్ని క్యారెక్టర్స్ ని పంపించగానే అది ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయాలి. దాన్ని మళ్ళీ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేస్తుంది. మనం తీసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే దాంట్లో రన్ చేస్తున్నాం, మనం ఇచ్చిన స్పెషల్ క్యారెక్టర్స్ ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్ లో రన్ చేస్తుంది. టెల్నెట్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ లో కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు కంట్రోల్ Z అనేది డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో యూజ్ చేస్తాం. దేనికి అంటే ఏదైనా డిలీట్ చేయాలంటే. అండ్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయితే కంట్రోల్ D యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనం అనుకోకుండా మనం టైప్ చేసిన మన పాస్వర్డ్ గానీ మన లాగిన్ డీటెయిల్స్ లో గానీ అది ఉందనుకోండి, సో అప్పుడు మనం అవి డిలీట్ అయిపోతాయి కదా. అందుకని చెప్పి టెల్నెట్ ఏం చేస్తుందంటే ఒక యూనివర్సల్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేసింది. అదే నెట్వర్క్ వర్చువల్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు టెల్నెట్ క్లయింట్ ఏం చేస్తుందంటే ఈ క్యారెక్టర్స్ ని ఒక లోకల్ టెర్మినల్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, లోకల్ టెర్మినల్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆ ట్రాన్స్లేట్ చేసింది ఎలా ఉంటుందంటే ఎన్విటి ఫామ్ లో ఉంటుంది. ఎన్విటి అంటే నెట్వర్క్ వర్చువల్ టెర్మినల్ ఫామ్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని డెలివర్ చేస్తుంది ఎక్కడికి అంటే నెట్వర్క్ కి. ఇప్పుడు టెల్నెట్ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ డేటా అనేది ఎన్విటి ఫామ్ లో ఉంటుంది కదా, సో దాన్ని రిమోట్ కంప్యూటర్ కి అర్థమైన ఫామ్ లోకి, అండర్స్టాండబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది టెల్నెట్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ఎంటిపి అనేది సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ఎస్ఎంటిపి అనేది ఏం చేస్తుందంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రానిక్ మెయిల్ ని ఇంటర్నెట్ లోని ఎక్కడికైనా పంపిస్తుంది. దీన్నే మనం సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ కి మెసేజెస్ ని పంపిస్తుంది. దేన్ని బేస్ చేసుకుని అంటే ఈమెయిల్స్ ని బేస్ చేసుకుని. ప్రతి ఈమెయిల్ ని మనం ఈమెయిల్ అడ్రస్ అంటాం కదా, సో ఆ ఈమెయిల్ అడ్రస్ ని బేస్ చేసుకుని మెసేజెస్ ని పంపిస్తుంది. ఏం చేస్తుందంటే యూజర్స్ మధ్య మెయిల్ ని ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు చేస్తుంది. అది సేమ్ కంప్యూటర్ అయినా అవ్వచ్చు, లేదంటే డిఫరెంట్ కంప్యూటర్ అయినా అవ్వచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఒక సింగిల్ మెసేజ్ లో పంపించవచ్చు. అక్కడ మనకి ఎవరికైతే సెండ్ చేస్తున్నామో అక్కడ ఒకరికన్నా ఎక్కువ మందికి కూడా సెండ్ చేయొచ్చు. ఈ మెసేజ్ అనేది టెక్స్ట్ అయినా అవ్వచ్చు, వాయిస్, వీడియో, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా పంపించవచ్చు. ఇంకా మెసేజ్ ని సేమ్ నెట్వర్క్ లో అయినా పంపిస్తుంది, లేదా డిఫరెంట్ నెట్వర్క్ లో అయినా పంపిస్తుంది. ఇంటర్నెట్ కి అంటే నెట్వర్క్ లోనే కాదు, ఆ ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని కూడా పంపిస్తుంది. ఈ ఎస్ఎంటిపి యొక్క మెయిన్ పర్పస్ అనేది ఏంటంటే ఒక కమ్యూనికేషన్ రూల్స్ అనేవి సర్వర్స్ మధ్య ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. సర్వర్స్ ఏం చేస్తాయంటే ఆ ఐడెంటిఫై చేస్తాయి అనమాట. ప్రతిదానికి ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, సో దాని పెర్ఫార్మెన్స్ బట్టి ఇది ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఇంకా ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం, ఇన్కరెక్ట్ ఈమెయిల్స్ ఉంటే స్పామ్ మెయిల్స్ ని డిటెక్ట్ చేయడం, అవన్నీ ఉంటుంది. స్పామ్ మెయిల్స్ అన్ని మనకి సెపరేట్ గా వస్తుంటాయి. సో ఇదంతా కూడా మనకి చేస్తుంది. మెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్ అయితే చెప్తుంది. ఎలా అంటే మనకి మెయిల్ ఐడి తప్పు టైప్ చేసామనుకోండి, రిసిపియంట్ అడ్రస్ అనేది రాంగ్ అని చెప్తుంది. మెయిల్ ఐడి తప్పు టైప్ చేసామనుకోండి, రిసీవర్ యొక్క అడ్రస్ అనేది తప్పు అని చెప్తుంది. ఈ ఎస్ఎంటిపిలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్ఎంటిపి క్లయింట్, ఎస్ఎంటిపి సర్వర్. ఇలా ఎలా ఇంటరాక్ట్ అవుతారంటే ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని ఇంటరాక్ట్ అవుతారు. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే క్లయింట్ ని బ్రేక్ చేద్దాం ఫస్ట్, తర్వాత సర్వర్ ని 2 కాంపోనెంట్స్ కింద బ్రేక్ చేద్దాం. ఎస్ఎంటిపి క్లయింట్ అండ్ ఎస్ఎంటిపి సర్వర్ కదా, సో సర్వర్ అనేది 2 కాంపోనెంట్స్ కింద బ్రేక్ చేసాం. ఎస్ఎంటిపి సర్వర్ అనేది 2 కాంపోనెంట్స్ ఉంటుంది. యూజర్ ఏజెంట్ యుఏ, మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఎంటీఏ. ఈ యూజర్ ఏజెంట్ ఏం చేస్తుందంటే మెసేజ్ ని ప్రిపేర్ చేస్తుంది అండ్ ఒక ఎన్వలప్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఆ ఎన్వలప్ క్రియేట్ చేసి మెసేజ్ అందులో పెడుతుంది. మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ మెసేజ్ ని ఆ పర్టికులర్ ఇంటర్నెట్ లో పంపిస్తుంది. ఇక్కడ ఎస్ఎంటిపి సర్వర్ అయినా ఎస్ఎంటిపి క్లయింట్ అయినా యూజర్ ఏజెంట్ అండ్ మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ రెండు ఉంటాయి. ఎస్ఎంటిపి ఏం చేస్తుందంటే ఎంత కాంప్లెక్స్ సిస్టమ్ అయినా ఈజీగా మనకి అది అలౌ చేస్తుంది. ఎలా అంటే రిలేయింగ్ సిస్టమ్ ని యాడ్ చేసి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా రిలేయింగ్ సిస్టమ్ ని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంటీఏ అనేది మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది సెండింగ్ సైడ్ ఉందనుకోండి, అంటే ఒకటి సెండింగ్ సైడ్ ఉంటుంది అండ్ ఇంకోటి రిసీవింగ్ సైడ్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎంటీఏస్ ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అవి
అవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే క్లయింట్ సైడ్ యాక్ట్ చేస్తాయి అండ్ సర్వర్ సైడ్ కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా యాడ్ చేస్తాం. ఈ రిలేయింగ్ సిస్టమ్ అనేది మనకి టీసీపీ ఐపీ ప్రోటోకాల్ లేదనుకోండి, వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు ఈమెయిల్స్ ని సెండ్ చేయడానికి. ఎలా అంటే మెయిల్ గేట్వే, ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, ఇలా మెయిల్ గేట్వే అనేది యూజ్ చేస్తాం ఎంటీఏని యాడ్ చేయడానికి అనమాట ఇది. నెక్స్ట్ అసలు ఎస్ఎంటీపీ అనేది ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ వన్ కాంపోజిషన్ ఆఫ్ మెయిల్. యూజర్ ఒక మెయిల్ ని సెండ్ చేస్తాడు. ఎలా అంటే మెయిల్ యూజర్ ఏజెంట్ ని యూజ్ చేస్తాడు, అంటే మనమే మెయిల్ యూజర్ ఏజెంట్. సో మెయిల్ యూజర్ ఏజెంట్ ఏం చేస్తాడంటే వాటికి సంబంధించిన ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా రాస్తాడు. ఈ మెసేజ్ అనేది మనకి టూ పార్ట్స్ ఉంటుంది, బాడీ, హిడర్. బాడీ అంటే మనం ఏదైతే మెయిన్ పార్ట్ ఉందో అది బాడీలో ఉంటుంది. హిడర్ అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ అడ్రస్ అనేది హిడర్ లో ఉంటుంది. ఈ హిడర్ లో మనం డిస్క్రిప్షన్ కూడా రాసుకోవచ్చు. దీన్ని మనం సబ్జెక్ట్ అని కూడా అంటాం. సెకండ్ వన్ సబ్మిషన్ ఆఫ్ మెయిల్. ఈ మెయిల్ ని కంపోజ్ చేశాక మెయిల్ క్లయింట్ ఏం చేస్తాడంటే దీన్ని సబ్మిట్ చేస్తాడు. మెయిల్ కంప్లీట్ అయిందని చెప్పి ఈమెయిల్ చేస్తాడు అనమాట. ఎస్ఎంటీపీ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ టీసీపీ పోర్ట్ అనేది పోర్ట్ నెంబర్ 25 ని యూజ్ చేసుకుని, అంటే పోర్ట్ నెంబర్ అంటే ఎస్ఎంటీపీ యొక్క పోర్ట్ నెంబర్ అనమాట 25, దీన్ని యూజ్ చేసుకుని మెయిల్ ని పంపిస్తుంది. థర్డ్ వన్ డెలివరీ ఆఫ్ మెయిల్. ఈమెయిల్ అడ్రస్ అనేది మనకి 2 పార్ట్స్ ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ ఇంకా డొమైన్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, vivek@gmail.com ఉంది. వివేక్ అనేది యూజర్ నేమ్. కాకుండా gmail.com అనేది ఉంది కదా, gmail.com అని ఉంది కదా, అది డొమైన్ నేమ్ అవుతుంది. ఒకవేళ డొమైన్ నేమ్ అనేది కొన్నిసార్లు చేంజ్ ఉంటుంది అనమాట, అంటే yahoo.com ఇలా yahoo.com ఇలా పెట్టుకుని ఉంటారనమాట. సో ఆ చేంజ్ డొమైన్ నేమ్ కూడా చూసుకుంటుంది. ఇప్పుడు డొమైన్ నేమ్ చూసుకున్నాక ఎంఎస్సి ఏం చేస్తుందంటే దీన్ని మెయిల్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ కి పంపిస్తుంది. ఈ మెయిల్ అనేది రిలే అవ్వడానికి ఎంటీఏ ఒక టార్గెట్ ని ఫైండ్ చేస్తుంది అనమాట, ఒక టార్గెట్ డొమైన్ ని ఫైండ్ చేస్తుంది. అంటే మనం ఏదైతే రిసీవర్ కి ఇచ్చామో ఆ డొమైన్ తీసుకుంటుంది. సో దాన్ని చెక్ చేసి ఎంఎక్స్ రికార్డ్ లో ఉంచుతుంది. దాన్ని డొమైన్ నేమ్ సిస్టమ్ నుంచి తీసుకుంటుంది అనమాట. మనం డొమైన్ ఏదైతే ఇచ్చాం gmail.com అంటే gmail.com యొక్క డొమైన్ లోకి వెళ్లి అన్ని చెక్ చేసి వాళ్ళకి అది పంపిస్తుంది. నెక్స్ట్ వన్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మెయిల్. ఒకసారి ఇన్కమింగ్ మెసేజ్ అనేది రిసీవ్ అయింది అనుకోండి, సర్వర్ అనేది మెసేజ్ ని డెలివర్ చేసి ఎక్స్చేంజ్ చేస్తుంది, అంటే మెయిల్ డెలివరీ ఏజెంట్ కి పంపిస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్ ఏజెంట్ అవ్వదు, అది డెలివరీ ఏజెంట్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది, ఇన్బాక్స్ లోకి వస్తుంది. ఫిఫ్త్ వన్ యాక్సెస్ అండ్ రీట్రైవల్ ఆఫ్ మెయిల్. ఈ మెయిల్ డెలివరీ ఏజెంట్ దగ్గర మనకి మెయిల్ అనేది స్టోర్ అవుతుంది కదా, దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రీట్రైవ్ చేసుకోవాలి. ఎలా అంటే మెయిల్ యూజర్ ఏజెంట్ లాగా రీట్రైవ్ చేసుకుంటున్నాం. ఎలా అంటే మనకి ఇక్కడ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ని బేస్ చేసుకుని లాగిన్ అయ్యి దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ఎన్ఎంపి. ఈ ఎస్ఎన్ఎంపి అనేది సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. దేనికి యూజ్ చేస్తామంటే ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని డివైసెస్ ని ఎలా మేనేజ్ చేయాలనేది దీని మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. దేనికి అంటే మానిటరింగ్ కి అండ్ మేనేజింగ్, ఇంటర్నెట్ ని మానిటరింగ్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి. ఎస్ఎన్ఎంపి కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఎన్ఎంపికి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎస్ఎన్ఎంపిలోని 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, మేనేజర్, ఏజెంట్. మేనేజర్ ఏం చేస్తుందంటే ఇది ఒక హోస్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మానిటర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది. సెట్ ఆఫ్ ఏజెంట్స్ అంటే రూటర్స్ ని మానిటర్ చేస్తుంది. ఇది ఒక అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. ఇక్కడ ఏంటంటే కొన్ని మేనేజర్ స్టేషన్స్ మొత్తం సెట్ ఆఫ్ ఏజెంట్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రోటోకాల్ అనేది అప్లికేషన్ లెవెల్ దగ్గర డిజైన్ చేశారు. దేనికి అంటే డివైసెస్ కోసం. ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తారు కదా, సో అండ్ దాంట్లో ఇన్స్టాల్ చేశాక అంతా కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఫిజికల్ నెట్వర్క్ అంతా కూడా వేరేగా ఉంటుంది. దానిలో ఇన్స్టాలేషన్ అండ్ అక్కడ మనకి ఫిజికల్ నెట్వర్క్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇది హెట్రోజీనియస్ నెట్వర్క్ లో బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మనకి డిఫరెంట్ ల్యాన్స్ అండ్ వ్యాన్స్ ఉంటాయి కదా, అవి ఎలా అంటే రూటర్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. రూటర్స్ కానీ గేట్వేస్ తో కానీ కనెక్ట్ అయి ఉంటాయి. అసలు మేనేజర్స్ అంటే ఏంటి, ఏజెంట్స్ అంటే ఏంటి? మేనేజర్ అనేది ఇది ఒక హోస్ట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎస్ఎన్ఎంపి క్లయింట్ ప్రోగ్రామ్ ని రన్ చేస్తుంది. ఎప్పుడు అంటే ఏజెంట్ అనేది రూటర్ అయితే అప్పుడు అది ఎస్ఎన్ఎంపి సర్వర్ ప్రోగ్రామ్ అవుతుంది. మేనేజర్ అనేది ఎస్ఎన్ఎంపి క్లయింట్ అయితే ఏజెంట్ అనేది ఎస్ఎన్ఎంపి సర్వర్ అవుతుంది. ఈ ఇంటర్నెట్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇది ఒక సింపుల్ ఇంటరాక్షన్ అనమాట మేనేజర్ కి ఏజెంట్ కి మధ్య. ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక డేటాబేస్ లో మెయింటైన్ చేస్తుంది, మేనేజర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక రూటర్ అనేది ఏం స్టోర్ చేస్తుందంటే దాని అప్రోప్రియేట్ వేరియబుల్స్ ని స్టోర్ చేస్తుంది. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ రిసీవ్ అయ్యాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఫార్వర్డ్ అయ్యాయి, అవన్నీ కూడా సేవ్ చేసుకుంటుంది.
ఈ ఏజెంట్ అనేది ఇంకా మేనేజ్మెంట్ ప్రాసెస్ అన్నిటిని కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ మేనేజ్మెంట్ అనేది SNMP తో కలిపి ఒక 3 బేసిక్ ఐడియాస్ ని జనరేట్ చేస్తుంది. అవేంటంటే మేనేజర్ ఏం చేస్తుందంటే ఏజెంట్ రిక్వెస్ట్ ని అండ్ దాని ఇన్ఫర్మేషన్ ని అంతా కూడా, అంటే దాని రిఫ్లెక్షన్ ఎలాగుంది, దాని బిహేవియర్ ఎలాగుంది అంతా కూడా మేనేజర్ చెక్ చేస్తుంది. నేను అడిగిన దానికి రెస్పాండ్ కరెక్ట్ గా అయిందా లేదా అని అంతా కూడా చెక్ చేస్తుంది అనమాట. ఇంకా మేనేజర్ ఏజెంట్ ని ఫోర్స్ చేస్తుంది ఇంకొన్ని ఫంక్షన్స్ ని పెర్ఫార్మ్ చేయండి అన్నట్టు. ఎలా అంటే డేటాబేస్ లో వాల్యూస్ ని రీసెట్ చేయడం బట్టి. ఈ మేనేజ్మెంట్ కాంపోనెంట్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉన్నాయి: SMI, MIB, SNMP. SMI అంటే స్ట్రక్చర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్, MIB అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్, SNMP అంటే సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఇందులో మనం SNMP కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి SNMP అనేది మనకి 5 మెసేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటంటే గెట్ రిక్వెస్ట్, గెట్ నెక్స్ట్ రిక్వెస్ట్, సెట్ రిక్వెస్ట్, గెట్ రెస్పాన్స్, ట్రాప్. ఈ SNMP అనేది మనకి 5 టైప్స్ ఆఫ్ మెసేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటంటే గెట్ రిక్వెస్ట్, గెట్ నెక్స్ట్ రిక్వెస్ట్, సెట్ రిక్వెస్ట్, గెట్ రెస్పాన్స్, ట్రాప్. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తున్నాయి కదా ఇవి. ఫస్ట్ వన్ గెట్ రిక్వెస్ట్. ఇది ఎక్కడి నుంచి అంటే క్లయింట్ నుంచి సర్వర్ కి వెళ్తుంది, అంటే మేనేజర్ నుంచి ఏజెంట్ కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే వాల్యూస్ ని రీట్రైవ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ గెట్ రెస్పాన్స్. సో సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది ఇక్కడికి, ఎక్కడికంటే క్లయింట్ కి, అంటే మేనేజర్ కి. నెక్స్ట్ గెట్ నెక్స్ట్ రిక్వెస్ట్. అంటే ఇప్పుడు నేను వేరేది అయిపోయింది, ఇంకోటి నేను అడగాలనుకుంటున్నాను, అంటే వేరే దాని యొక్క మనం వెబ్సైట్ వేరే సర్చ్ చేస్తున్నాం, సో దాని రిక్వెస్ట్ కోసం అని చెప్పి పంపించాం, అది గెట్ నెక్స్ట్ రిక్వెస్ట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, గెట్ రెస్పాన్సే అవుతుంది, అంటే దాని నుంచి మనం ఏదైతే అడిగామో దాని నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ సెట్ రిక్వెస్ట్. ఈ సెట్ రిక్వెస్ట్ అనేది మనకి క్లయింట్ నుంచి సర్వర్ కి వెళ్తుంది, దేనికంటే వేరియబుల్ కి ఒక వాల్యూ సెట్ చేయమని. నెక్స్ట్ వన్ ట్రాప్. ఈ ట్రాప్ మెసేజ్ అనేది ఏజెంట్ నుంచి మేనేజర్ కి వస్తుంది, దేనికి అంటే ఈవెంట్ ని రిపోర్ట్ చేయడానికి. ఒకవేళ ఏజెంట్ అనేది రీబూటెడ్ అయింది అనుకోండి, ఒకవేళ ఏజెంట్ అనేది రీబూట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట, ఇప్పుడు నేను రీబూట్ అవుతున్నాను, నాకు ఏది పంపించకూడదు అన్నట్టు ఆ మెసేజ్ అనేది పంపిస్తుంది ట్రాప్ అనేది. ఇదంతా SNMP. నెక్స్ట్ వన్ HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుందంటే, ఈ ప్రోటోకాల్ అనేది మనకి అందరికి మాక్సిమం తెలిసిందే. ఇది వరల్డ్ వైడ్ వెబ్ లో ఏ డేటా అయినా కూడా యాక్సెస్ చేయగలుగుతుంది. మనం ఒకసారి ఒక వెబ్ పేజ్ చూసినప్పుడు పైన https // అని వస్తుంది, అక్కడ HTTP ప్రోటోకాల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అని అర్థం. ఈ HTTP ప్రోటోకాల్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, డేటా అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్ లో ఉందనుకోండి, ఆర్ హైపర్ టెక్స్ట్ లో ఉంది, లేదా ఆడియో, వీడియో, ఇలా చాలా దాంట్లో ఉంది, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఈ ప్రోటోకాల్ ని మనం హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఎందుకు అలా అంటామంటే దాని ఎఫిషియన్సీ బట్టి. దేనికి యూజ్ చేస్తున్నామంటే హైపర్ టెక్స్ట్ ఎన్వైరన్మెంట్ లో యూజ్ చేస్తున్నాం, అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మూవ్ అవుతున్నాం, ఒక డాక్యుమెంట్ నుంచి ఇంకో డాక్యుమెంట్ మూవ్ అవుతున్నాం. సో అందుకని హైపర్ టెక్స్ట్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. ఈ HTTP అనేది మనకి FTP కి సిమిలర్ గానే ఉంటుంది. ఇది ఫైల్స్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కి. కానీ HTTP FTP కి సిమిలర్ గా ఉంది, కానీ HTTP అనేది ఓన్లీ ఒక్క కనెక్షన్ ని మాత్రమే యూజ్ చేస్తుంది. ఇక్కడ మనకి కంట్రోల్ కనెక్షన్ అనేది ఉండదు. ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కంట్రోల్ చేయడం అలాంటిదే ఉండదు అనమాట. HTTP అనేది ఓన్లీ దేనికి యూజ్ చేస్తున్నామంటే డేటాని క్యారీ చేయడానికి మాత్రమే. HTTP అనేది SMTP కి కూడా సిమిలర్ గా ఉంటుంది. ఎలా అంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది క్లయింట్ నుంచి సర్వర్ కి పంపిస్తుంది అనమాట. అండ్ కొంచెం డిఫరెన్స్ కూడా ఉంది HTTP కి SMTP కి. ఆ మెసేజెస్ అనేవి మనం పంపిస్తూ ఉంటాం కదా క్లయింట్ నుంచి సర్వర్ కి అండ్ సర్వర్ నుంచి క్లయింట్ కి. SMTP ఏం చేస్తుంది, ఆ మెసేజెస్ ని స్టోర్ చేసుకుంటుంది అండ్ తర్వాత ఫార్వర్డ్ చేస్తుంది. అదే HTTP చూసుకుంటే ఆ మెసేజ్ ని వెంటనే డెలివర్ చేసేస్తుంది అనమాట. ఈ HTTP యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఇది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్, వీటి మధ్య కనెక్షన్ అనేది ఉండదు. అండ్ సెకండ్ వన్ మీడియా ఇండిపెండెంట్, ఎలాంటి మీడియా పంపిస్తున్నాం అనేది ఇక్కడ లేదనమాట, ఏ మీడియా అయినా పంపించుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ స్టేట్ లెస్, ఇప్పుడు ఇది క్లయింట్ వైపే యూజ్ చేయాలి, ఇది సర్వర్ వైపే యూజ్ చేయాలి అలాంటిదేం లేదనమాట. ఒకదాంతో ఒకటి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఈజీగా అలా అవుతూ ఉంటాయి. సో ఈ హైపర్ టెక్స్ట్ HTTP ప్రోటోకాల్ లోని ఈ నేచర్ ఉండడం బట్టి క్లయింట్ అండ్ సర్వర్ రెండు కూడా వాటి ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి వేరియస్ వెబ్ పేజెస్ ని బేస్ చేసుకుని. నెక్స్ట్ వన్ HTTP ట్రాన్సాక్షన్స్, మనకి ఇది కంప్యూటర్ ఉంది అండ్ సర్వర్ అనమాట, రిక్వెస్ట్ చేస్తుంది, రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈ HTTP మెసేజెస్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రిక్వెస్ట్ అనేది ఏంటి, క్లయింట్ చేస్తుంది, రెస్పాన్స్ అనేది సర్వర్ ఇస్తుంది. ఈ రిక్వెస్ట్ మెసేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక రిక్వెస్ట్ లైన్ ఉంటుంది, హెడర్ ఉంటుంది, బ్లాంక్ లైన్ ఉంటుంది అండ్ బాడీ. రిక్వెస్ట్ లైన్ లో ఏముంటుందంటే ఈ రిక్వెస్ట్ మెసేజ్ అనేది క్లయింట్ పంపిస్తుంది, అందులో ఏమేమి ఉంటాయంటే రిక్వెస్ట్ లైన్, హెడర్స్,
బ్లాంక్ లైన్ ఇంకా బాడీ కూడా ఉంటుంది, మెసేజ్ యొక్క బాడీ ఉంటుంది కదా అది. నెక్స్ట్ వన్ రెస్పాన్స్ మెసేజ్. ఈ రెస్పాన్స్ మెసేజ్ అనేది సర్వర్ క్లయింట్ కి పంపిస్తుంది. ఇక్కడ ఏముంటుంది, స్టేటస్ లైన్, హెడర్స్, ఒక బ్లాంక్ లైన్, బాడీ. నెక్స్ట్ వన్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఒక పైన ప్రతి వెబ్సైట్ కి పైన ఒక లింక్ అనేది వస్తుంది కదా, దాన్ని యూఆర్ఎల్ అంటాం, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ప్రతి వెబ్ పేజ్ కి ఒక యూఆర్ఎల్ అనేది ఉంటుంది. ఒక క్లయింట్ ఉందనుకోండి, అది ఏం చేస్తుందంటే డాక్యుమెంట్స్ ని ఇంటర్నెట్ బేస్ చేసుకుని యాక్సెస్ చేసుకోవాలనుకుంటుంది. అండ్ దానికి ఒక అడ్రస్ అనేది ఉంది, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాలి. సో అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే HTTP అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అక్కడ మనకి URL కాన్సెప్ట్ కూడా యూజ్ అవుతుంది. ఈ URL అనేది ఇది ఒక స్టాండర్డ్ వే అన్నమాట. దేనికంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ URL అనేది మనకి 4 పార్ట్స్ ఉంటాయి, మెథడ్, హోస్ట్, పోర్ట్, పాత్. మనకు ఒకసారి వెబ్సైట్ చూడండి, ఏదో ఒక వెబ్సైట్ పైన HTTPS తర్వాత ఫస్ట్ ఏంటంటే మనకు ఒక URL పాత్ చూసుకుంటే ఏది చూసుకున్నా కూడా మనకి అది 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, మెథడ్, హోస్ట్, పోర్ట్, పాత్. అసలు ఫస్ట్ వన్ మెథడ్ అంటే ఏంటి? ఈ మెథడ్ అనేది ఏం లేదు, ప్రోటోకాల్. మనం ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం అనేది అదే. ఇప్పుడు మనం ప్రతి వెబ్సైట్ కి HTTP అని ఉంటుంది, సో అది మెథడ్ అనమాట. నెక్స్ట్ వన్ హోస్ట్. హోస్ట్ అంటే మన వెబ్సైట్ నేమ్. ఇప్పుడు మనం తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ CSE IT ట్యుటోరియల్ ఫర్ యూ అంటే ఆ CSE IT ట్యుటోరియల్ ఫర్ యూ అనేది హోస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పోర్ట్. పోర్ట్ అనేది ఏంటంటే ప్రతి URL కి ఒక పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది, కానీ ఇది ఆప్షనల్ ఫీల్డ్ అనమాట, ప్రతిసారి ఉంటుంది అని చెప్పలేము. ఒకవేళ ఉంది అంటే అది హోస్ట్ అండ్ పాత్ కి మధ్య ఉంటుంది. దాన్ని ఎలా సెపరేట్ చేస్తారంటే ఒక సెమీ కాలన్ యూజ్ చేసుకొని, అండ్ దాన్ని ఎలా సెపరేట్ చేస్తారంటే ఒక కాలన్ యూజ్ చేసుకొని సెపరేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ పాత్. ఈ పాత్ అనేది ఏంటంటే మనం తీసుకున్న ఫైల్ అనేది ఏ పాత్ లో ఉంది, ఎక్కడ స్టోర్ అయి ఉంది అని చెప్పైతే పాత్. ఈ పాత్ లో మనకి స్లాషెస్ అనేవి ఉంటాయి అనమాట, స్లాష్ తర్వాత వస్తుంది ఇది. ఈ స్లాష్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే డైరెక్టరీస్ ని అండ్ సబ్ డైరెక్టరీస్ ని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం ఫైల్స్ లో. ఇదంతా కూడా URL. అండ్ ఇప్పటి వరకు డిస్కస్ చేసింది HTTP ప్రోటోకాల్. ఇప్పటి వరకు మొత్తం అన్ని ప్రోటోకాల్స్ ని డిస్కస్ చేసాం. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.